ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114. ఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి హఠాత్తుగా 7 గంటల తర్వాత ఒక వార్త అందుతుంది. అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు? ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? అలాగే మిథున రాశి వారికి మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి? అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వారు ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవారాధన చేయడం ద్వారా వీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు? అలాగే ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను మీద క్లిక్ చేసి వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. ఇతరుల యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులు మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నతమైన స్థాయిలను మీరు ద్రోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరికి బాగా పాటిస్తారు. పరిస్థితులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది రాత్రి 7 గంటల తర్వాత రాబోతుంది. మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారంటే, అలాగే తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం లభిస్తుంది. అంటే ఒక సమస్యకు ఇక అసాధ్యం, పరిష్కారం దొరకదు, ఇక మీ జీవితం స్పాయిల్ అని అనుకున్న టైంకి మీ జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది ఏంటి అంటే పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం లభించబోతుంది. మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్ఫరించడం కదా, ఇక అలాగే ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు.
పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించింది అని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల ద్వారా మీరు పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి మిమ్మల్ని టార్గెట్ చేసి ఎక్కువ పని అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అంశం. మీ యొక్క పై అధికారులు కూడా వారిని సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు. మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి, నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకి కూడా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు లాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోతుంది. వ్యాపారం గురించి మీరు కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈ రోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని థాట్స్ రావడం, అంటే కొన్ని ఆలోచనలు స్మరించడం, కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు, సూచనలు ఈ రోజు అనేది ఇవ్వబోతున్నారు, దక్కడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి వీరి వల్ల మీకు మేలుకవులు నేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినియోగదారుల్లో ఒకరికి గొడవ జరిగే అవకాశాలు కూడా కావచ్చు. అంటే ఒకరి వల్ల మేలు జరుగుతుంది, ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూల, అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు ఎంతైనా అవసరం ఉన్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114.